అమరావతి చట్టబద్ధత కోసం మరో కీలక అడుగు ముందుకు పడబోతోంది. ఇవాళ ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించబోతోంది. ఆ తరువాత లోక్సభ ముందుకు ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్ రాబోతోంది. మరొక వైపు అమరావతికి చట్టబద్ధత అంతా ఒక డ్రామా అంటోంది వైసీపీ. ఉత్తరాంధ్ర, రాయలసీమ పరిస్థితి ఏంటి అంటున్న వైసీపీ నేతల వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు కూటమి నేతలు. నవ్యాంధ్ర నవరాజధాని అమరావతి చట్టబద్ధతకు అడుగులు వేగంగా పడుతున్నాయి. బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ ముసాయిదాకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఆ వెంటనే బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోనే సెక్షన్ 5 సబ్సెక్షన్ 2లో కొత్త రాజధాని అనే పదానికి బదులు కొత్త రాజధానిగా అమరావతి అనే పదం చేరుస్తూ సవరణ ప్రతిపాదించారు. ఈ బిల్లును పార్లమెంట్ ఆమోదిస్తే రాజధానిగా అమరావతికి చట్టబద్ధత వస్తుంది. మరోవైపు అమరావతి చట్టబద్ధతపై అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాజధాని తీర్మానం పేరుతో సీఎం చంద్రబాబు మరో డ్రామాకు తెరతీశారన్నారు వైసీపీ నేత మల్లాది విష్ణు. అమరావతి తీర్మానం మండలిలో ఎందుకు ప్రవేశపెట్టలేదని ప్రశ్నించారు. సెకండ్ ఫేజ్ రైతుల్ని అట్రాక్ట్ చేయడానికే ఈ రాజధాని అమరావతి డ్రామా తెరలేపారు తెలుగుదేశం పార్టీ అని చెప్పిన కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. అమరావతిపై వైసీపీ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పయ్యావుల కేశవ్. ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టేలా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. కులం, మతం, ప్రాంతమే పెట్టుబడిగా జగన్ రాజకీయం చేస్తున్నారన్నారు. 3 రాజధానులు అన్నందుకే వైసీపీ ఓడిపోయిందన్నారు పయ్యావుల. ఇవన్నీ కూడా ప్రాంతీయ విభేదాల్ని రెచ్చగొట్టేదానికి కులం, మతం, ప్రాంతం ఇవే జగన్మోహన్ రెడ్డి పెట్టుబడులు. మాకు అభివృద్ధి, సంక్షేమం ఇది మా అభివృద్ధి. అమరావతి అభివృద్ధి చెందాక ఉత్తరాంధ్ర వాళ్లను వెళ్లిపోమంటే పరిస్థితి ఏంటన్న ధర్మాన వ్యాఖ్యలపై మండిపడ్డారు మంత్రి కొల్లు రవీంద్ర. నిజంగా ఇక్కడ గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ పార్టీలో పనిచేసినటువంటి మాజీ శాసనసభ్యుల్ని అడుగుతా ఉన్నా, మీరు ఈ మాత్రం నోరు మెదపలేరా అమరావతి మీద అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆయన మాట్లాడేది దాని గురించి పక్కన పెట్టండి. అమరావతి మిగతా ప్రాంతం కాదు. ముందు విశాఖపట్నం నుంచి పారిపోయే పరిస్థితి తమరు తీసుకొచ్చారండి 1920 దాకా. దానికి సమాధానం చెప్పిన తర్వాత మిగతా ప్రశ్నలు అడిగితే మీ సమాధానం చెప్తాం. 2-3 రోజుల్లో అమరావతికి పార్లమెంటు చట్టబద్ధత కల్పిస్తుందన్నారు టీడీపీ నేతలు. ఆ తర్వాత ఏపీ రాజధానిగా అమరావతిని ఎవరూ మార్చలేరన్నారు.